భారత రాజ్యాంగం అందరికీ అన్ని హక్కులు కల్పించింది. దాంట్లో ప్రధానంగా ఆర్టికల్ 19 ప్రకారం ప్రతి ఒక్కరికి వాక్ స్వాతంత్రం ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే జర్నలిస్ట్ అనేవాళ్ళు ఇది అబ్సల్యూట్లీగా గతంలో ఎంతోమంది చెప్పినట్టుగానే ఇది కేవలం ఒక సేవాభావంతో ఎటువంటి అపేక్ష లేకుండా ఇటు ప్రజలకి ప్రభుత్వానికి వారధులుగా ఇక్కడ జరిగే విషయాలు చెప్తున్నప్పుడు అసలు ఎందుకు కక్ష కట్టి నోటీసులు ఇవ్వాల్సి వస్తుంది? అసలు పోలీసు ఎందుకు నోటీస్ ఇస్తున్నారు? ఏదైనా వాళ్ళకి పరువు నష్టమో లేకుంటే భంగం కలిగినప్పుడు నోటీసులు ఇవ్వచ్చు. దానికి సంబంధించి కోర్టులు ఉన్నాయి, ఆడికి వెళ్తే దానికి సంబంధించి మేము చెప్పుకుంటాం. కానీ నెల్లూరు జిల్లాలో కొత్తగా అంటే ఇటీవల కక్ష కట్టి మరి ఒక సంఘటన జరిగినప్పుడు అక్కడ ఈ విధంగా జరుగుతుంది లేదంటే ఈ ఆరోపణలు వస్తున్నాయని చెప్పినప్పుడు దాన్ని చెప్పడం అనేది ఒక పత్రిక కావచ్చు లేదంటే ఒక టీవీ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక హక్కు. ఎందుకంటే ఈ పత్రికలు టీవీలు అనేవి పూర్తిగా కూడా ఆధారాలు ఉన్నాయంటున్నారు. ఇప్పుడు రాజకీయ నాయకులు అనేక హామీలు ఇస్తున్నారు, లేకుంటే అనేక మాటలు ఇస్తున్నారు, వాళ్ళన్నింటి కూడా ఆధారాలు ఉంటున్నాయి. ఒక ఆయన చెప్తాడు 1,00,000 కోట్లు తినేశారని, లేకుంటే ఇంకొక ఆయన చెప్తాడు పెద్ద క్రిమినల్ అని, వాళ్ళందరికీ ఆధారాలు చూపిస్తారా? అలాగే మీడియా కూడా కొన్ని ఆరోపణలు చేస్తూ ఉంటుంది. ఆరోపణలు చేసినప్పుడు దానికి సంబంధించి ఏదైనా ఉంటే ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలి, అంతేగాని చెప్పి నోటీసులు ఇస్తాం, బెదిరిస్తాం, మిమ్మల్ని గంటల తరబడి కూర్చోబెట్టి విచారిస్తామంటే ఇవన్నీ కూడా వాక్ స్వాతంత్రాలకి లేదంటే మాకు భంగం కలిగించే అంశంగానే చెప్తాం. కాబట్టి ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో కొత్త వరవడికి కొత్త విషయానికి నాంది పలికారు. కాబట్టి ఇది ఇప్పటికైనా మానుకోవాలి. పోలీస్ నోటీసులు అనేది మానుకుని వార్త వచ్చినప్పుడు దానికి సంబంధించి ఏదైనా చూసుకోవాలి తప్ప మమ్మల్ని వేధిస్తే ఊరుకోం. కొత్తగా జేపీఎఫ్ జర్నలిస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్ పేరుతో ఒక యూనియన్ ఏర్పడింది. మాకు సంఘాలకి అంటే మిగతా యూనియన్లకి అతీతంగా నెల్లూరు జిల్లాలో ఈ జర్నలిస్టులకి ఏ సమస్య వచ్చినా కూడా అందరం కలిసికట్టుగా పోరాడతాం. మా హక్కులను అయితే మేము కాపాడుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం.